వావ్! చూస్తేనే నోరూరుతుంది కదా ఫ్రెండ్స్. ఇంకెందుకు లేట్ చేయకుండా మన వీడియోలోకి వెళ్ళిపోదామా? లెట్స్ గో. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియో వచ్చేసి 5 కిలోల వంకాయ మసాలా కర్రీ అండి. అది ఎలా చేయాలో ఈ వీడియోలో పూర్తిగా చూద్దాం. దానికోసం ఒక పెద్ద స్టవ్ తీసుకొని ఆ స్టవ్ మీద ఒక పెద్ద గిన్నె పెట్టుకొని ఆ గిన్నె వేడయ్యాక 5 కిలోల వంకాయల కోసం 1 కేజీ ఆయిల్ వేసాను. ఆయిల్ వేడయ్యాక ఆవాలు జీలకర్ర వేసి బాగా వేంపుకోవాలి. అవి వేగాక కొంచెం మెంతి వేసి ఉల్లిగడ్డ వేసి ఎర్రగా వేంపుకోవాలి. అవి వేగాక కొంచెం కరివేపాకు పచ్చిమిర్చి వేసి వేంపుకోవాలి. అవి వేగాక అల్లం పేస్ట్ వేసి బాగా కలుపుకోవాలి. అల్లం పేస్ట్ వేసి కలుపుకున్న తర్వాత కొంచెం పసుపు వేసి ఒక 2 నిమిషాలు కలపాలి. అలా కలపకపోతే తొందర మాడిపోతుంది. అలా కలుపుకున్న తర్వాత నేను ముందే వంకాయలు కోసి పక్కకు పెట్టుకున్నా ఫ్రెండ్స్. ఆ కోసుకున్న వంకాయ ముక్కల్ని ఈ ఆయిల్లో వేసి కొంచెం ఉప్పు వేసి కలపాలి. మనం ఉప్పు వంకాయలు వేయగానే వేయాలి ఫ్రెండ్స్, ఎందుకంటే ఒగరు చేదు చేదు వస్తుంది. అలా రాకుండా ఉండాలంటే మనం వంకాయలు వేయగానే ఉప్పు వేయాలి. ఉప్పు వేసి బాగా కలుపుకొని ఒక 5 నిమిషాలు మూత పెట్టి పక్కకు పెట్టుకోవాలి. ఈలోపు నేను పక్క స్టవ్ మీద పప్పు సాంబార్ కోసం సాంబార్ని అయితే మరిగించుకుంటున్నా. అది కూడా అవుతుంది. ఈ సాంబార్ని కూడా మరొక వీడియోలో మీకు చూపిస్తా ఫ్రెండ్స్. ఇప్పుడు మూత తీసి వంకాయలు ఉడికాయో లేవో చూసారు కదా, నల్లగా కనిపిస్తుంది కదా, అంటే సగానికి ఎక్కువ ఉడికినట్టే ఫ్రెండ్స్. ఇప్పుడు దాంట్లో కొంచెం పచ్చిధనియాల పొడి, కారం వేసి మళ్ళీ ఒక 2-3 నిమిషాలు కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక ఈ ముక్కకు నూనె, ఉప్పు, కారం అన్నీ సరిగ్గా పట్టుకున్న తర్వాత కొన్ని వాటర్ వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఒక 5-10 నిమిషాలు పక్కకు పెట్టుకోవాలి. అది మరిగేంత వరకు చిన్న మంట మీదనే పెట్టాలి. పెద్ద మంట మీద పెట్టద్దు ఫ్రెండ్స్, ఎందుకంటే తొందర ఆ వాటరు ఇంకిపోయి ముక్క ఉడకదు. ఈలోపు పక్కనే చింతపండు నానేసుకొని దాన్ని రసం తీపిస్తున్నా ఫ్రెండ్స్. అలాగే సాంబార్ కూడా మనం ఈ వంకాయ మసాలా చేసుకుంటూనే సాంబార్ కర్రీ కూడా అయిపోయిందండి. చూసారు కదా, చూస్తేనే తినాలనిపిస్తుంది కదా. ఇంకెందుకు ఆలస్యం ఫ్రెండ్స్, రండి తినేద్దాం. నా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ సపోర్టు చాలా అమూల్యమైంది ఫ్రెండ్స్. ఇప్పుడు మూత తీసుకొని మనకు వంకాయలు ఉడికాయో లేదో చూసుకోవాలి. చూసారు కదా, బాగా మసులుతుంది కదా, ఇంకా మనకు నీళ్ళే ఉంది, ఇంకా ముక్క ఉడకలేదు ఫ్రెండ్స్. మరో 5-10 నిమిషాల తర్వాత మూత తీసి చూసుకోవాలి. ఇప్పుడు మనకి ఈ ఎసరు అనేది చిక్కగా కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్. ఇలా చిక్కగా అయిందంటే ఆల్మోస్ట్ వంకాయలు ఉడికినట్టే. ఇప్పుడు ఒక గంటె తీసుకొని వంకాయలు ఉడికాయో లేదో ఒక్కొక్కటి చెక్ చేసుకోవాలి. ఒక్కొక్కటి ఉడుకుతుంది, ఒక్కొక్కటి ఉడకది. కాబట్టి మనం ఒకటి ఉడకంగానే చూసేసుకొని అన్ని పొడులు వేసుకోవద్దు. ఒక 4-5 వంకాయ ముక్కలను చూసి అవి ఉడికాయ అన్నాకనే అప్పుడు మనము కొంచెము చింతపండు రసము వేసుకోవాలి. అలాగే కొంచెం వేయించిన ధనియాల పొడి, కొంచెం పల్లి పొడి, కొంచెం నువ్వుల పొడి, కొంచెం కొబ్బరి పొడి, కొంచెం గరం మసాలా, కొత్తిమీర వేసి కలుపుకోవాలి. ఇలా మెల్లగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక ఒక గరిటె తీసుకొని ఉప్పు సరిపోయిందో లేదో చూసుకోవాలి. ఒకవేళ ఉప్పు కారం తక్కువగా ఉంటే కొంచెం ఉప్పు కారం వేసి ఒక 5 నిమిషాలు చిన్న మంట మీద పెట్టాలి. ఇలా చిన్న మంట మీద పెట్టినప్పుడు మనకు కొంచెము ఆయిల్ అనేది పైకి వస్తుంది. అలా పైకి వచ్చిందంటే మనకు కంప్లీట్గా వంకాయ మసాలా కర్రీ రెడీ అయినట్టే. నా వీడియో నచ్చిందనే అనుకుంటున్నా ఫ్రెండ్స్. మరో మంచి వీడియోతో
మీ ముందుకు వస్తా. బాయ్ బాయ్.